చాలామంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు. నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరండి వెస్లీ గారు, నన్ను బలపరిచేవారు ఎవరు లేరండి, నా భుజం తట్టి నా వెన్ను తట్టి ముందుకు నడిపించేవారు ఎవరు లేరండి అని బాధపడుతున్నావా? 2025 సంవత్సరంలో దేవుడు ఆ బాధ్యతను తీసుకుంటున్నాడు. నిన్ను బలపరచడానికి దేవుడు ఉన్నాడు. నన్ను బలపరచు అనేందు నేను సమస్తము చేయగలనని పౌలు భక్తుడు చెప్పినట్టుగా, యూ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ బికాస్ హీస్ గోనా స్ట్రెంథెన్ యూ. ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంతోమందిని బలపరిచాడు. పౌలు భక్తుడు అన్నాడు, దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టే నేను సింహము నోటి నుండి తప్పించబడ్డానన్నాడు. దానియేలును దేవుడు బలపరిచాడు. యోసేపును దేవుడు బలపరిచాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు భక్తుడు తన కీర్తనలో రాశాడు. ఎందరినో బలపరిచిన దేవుడు నిన్నెందుకు వదిలిపెట్టేస్తాడు? నిన్నెందుకు విడిచిపెడతాడు? ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తున్న రీతిగా నిన్ను బలపరిచే బాధ్యత ఆయనది. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన మీద ఆనుకోగలిగితే, సమస్తము ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన బలపరుస్తాడు. గమనించి